వీటిని మేము భక్షాలు అంటాం. కొందరు బొబ్బట్లను పిలుస్తారు, కొందరైతే పోలలు అంటారు. ఎవరు ఏ పేరుతోటి పిలిచినా గానీ చేసే ప్రొసీజర్ ఒకటే ఉంటది. తినే తరిక మాత్రం మీద నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇవి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నా. దాన్ని మంచిగా కడుక్కొని ఆ తర్వాత అవి మునిగేదాకా వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని తర్వాత 4 నుంచి 5 విజిల్ వచ్చేదాకా మంచిగా మెత్తగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ భక్షప్ప మీద లేయర్ కోసం పిండి రెడీ పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ గోధుమ పిండి, తగినంత వాటర్ పోసుకొని మెత్తగా తడుపుకోవాలి. నార్మల్ చపాతీ పిండి కన్నా బాగా మెత్తగా ఉండాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఈ పిండిని కూడా ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోండి. మధ్యలో స్టఫ్ కోసం నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నా. బెల్లం ఈజీగా పౌడర్ కావడానికి నేను ఒక సింపుల్ టిప్ చెప్తా, ఫాలో అవ్వండి. ఒక బౌల్లోకి బెల్లం పెట్టుకొని ఒక 30 సెకండ్స్ మళ్ళీ టర్న్ చేసి ఇంకో 30 సెకండ్స్ పెడితే బెల్లం మంచిగా ఈజీగా పౌడర్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని పప్పు కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత దాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి. దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా మనకు యూజ్ అయితే, సో అవి పడేయకుండా పక్కన పెట్టుకోండి. పప్పు చల్లారడానికి టైం లేదు కాబట్టి నేను కొద్ది వేడిగా ఉన్నప్పుడే దాన్ని మిక్సీ పడుతున్నా. మీరైతే చల్లారినాక పట్టుకోండి. దానిలో మిగిలిన వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ దాన్ని స్మూత్ గా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అట్లని ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వాటర్ తోటే దాన్ని మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న పప్పు పేస్ట్ ని గట్టి పడేదాకా కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 గ్లాసు పప్పుకి నేను ఇక్కడ 1 గ్లాసు బెల్లం, కొంచెం ఉప్పు, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి వేసి దాన్ని మంచిగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 20 నిమిషాల సేపు అది మాడకుండా గట్టిగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇట్లా బాల్ చేసే కన్సిస్టెన్సీ లాగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కంప్లీట్ గా చల్లార్చుకోవాలి. ఒక పావు గంట తర్వాత చేతికి మంచిగా నూనె అప్లై చేసుకొని ఆ పప్పుని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి కూడా తీసుకొని ఒక కవర్ మీద మంచిగా నూనె స్ప్రెడ్ చేసి కొంచెం గోధుమ పిండి తీసుకొని దాన్ని చిన్న అప్పలాగా చేసి మనం ఫస్ట్ చేసుకున్న పప్పు ముద్దను అందులో పెట్టుకొని దాన్ని నీట్ గా కవర్ చేసి దాన్ని అప్పలాగా ప్రెస్ చేసుకోవడమే. ఇది పూరీల ప్రెస్ లో కూడా చేసుకోవచ్చు కానీ స్టఫ్ బయటికి వస్తుంది, సో చేతితోటే చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైనాక కొంచెం నెయ్యి రాసి ఈ అప్ప దాని మీద వేసుకొని 2 దిక్కుల నెయ్యి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే వేడి వేడి భక్షప్పాలు రెడీ. కొందరికి ఇవి లావు ఉంటే నచ్చుతాయి, నాకైతే ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా అనిపిస్తాయి. ఈ రెసిపీ పండగ ముందే పెడదాం అనుకున్నా కానీ పండగ బిజీలో కుదరలేదు. ఇది కొంచెం లెంతీ ప్రాసెసే కానీ టేస్ట్ మాత్రం వర్త్ ఇట్ ఉంటది. ఆ మధ్యలో పప్పు స్టఫ్ కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 వీక్స్ దాకా బానే ఉంటది. నాకు కావాలనుకున్నప్పుడు పైన పిండి తడుపుకొని భక్షప్పాలు ఈజీగా చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం డూ లైక్ అండ్ ఫాలో.